ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ 2లో ఇండియా బంగ్లాదేశ్ మీద 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అయితే సాధించింది. వాట్ అన్ అవుట్ స్టాండింగ్ బ్యాటింగ్ బై శుభ్మన్ గిల్. రెచ్చిపోయి ఆడాడు, సెంచరీ కొట్టేశాడు. అండ్ శుభ్మన్ గిల్ కెరియర్లోనే ఎందుకు ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ 100 మాట్లాడుకుందాం. బిఫోర్ దాట్ 14 నెలల వనవాసం తర్వాత వచ్చిన మన షామీర్పేట్ షమీ భాయ్ 5 వికెట్లు తీసి తను ఎందుకు ఐసీసీ ఈవెంట్స్లో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ బౌలరో మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు. అండ్ షమీ ఈస్ బీన్ లైక్ ట్రెమెండేస్ ఇన్ ఐసీసీ ఈవెంట్స్. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ ఆల్సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు అవర్ కింగ్ కోహ్లీ మ్యాన్. వాట్ అబౌట్ లెగ్ స్పిన్, అసలు ఏం జరుగుతుంది దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ ఫైనలీ దుబాయ్లో పిచ్ ఎలా ఉంది అండ్ మనం 5 మంది స్పిన్నర్లతోనే వెళ్ళడం కరెక్టా కాదా దాని గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. అండ్ ఆల్సో ఈ వీడియోలో ఐమ్ గోనా గివ్ యూ అ లాట్ ఆఫ్ ట్రివియాస్ అండ్ చాలా మంచి రికార్డ్స్ నమోదయ్యాయి. ఆ రికార్డ్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఇంకా వెయిట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు క్రికెట్ కిక్ ఆఫ్. ఐ హోప్ ఎవ్రీబడి ఈస్ డూయింగ్ గ్రేట్ అండ్ ఐఎమ్ డూయింగ్ గ్రేట్. మొత్తానికి ఇండియా అయితే గెలిచేసింది. చాలా ఈజీ విక్టరీ అనుకున్నాం, బట్ ఇట్ వాజంట్ దట్ ఈజీ. బంగ్లాదేశ్ చాలా మంచి టఫ్ ఫైట్ ఇచ్చింది. యాజ్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ ద ప్రివ్యూ, ప్లేయింగ్ 11 ఆల్మోస్ట్ సేమ్ ఉండింది ఎక్సెప్ట్ హర్షదీప్ సింగ్. ముందుగా టాస్ గెలిచి బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ అయితే బ్యాటింగ్ కి అనుకూలంగా ఉన్నట్లు కనిపించింది, బట్ అలా అయితే అవ్వలేదు. 35కే 5 వికెట్స్ కోల్పోయారు బంగ్లాదేశ్. హృదయ్ అండ్ జేకర్ అలీ చాలా మంచి పార్ట్నర్షిప్తో 228 వరకు స్కోర్ని లాక్కొచ్చారు. ఫస్ట్ థింగ్, శుభ్మన్ గిల్, వాట్ అన్ ఇన్నింగ్స్ బాస్. ఇస్ దిస్ హిజ్ బెస్ట్ ఓడిఐ ఇన్నింగ్స్? నన్ను అడిగితే డెఫినెట్లీ ఇట్ ఈస్. ఎందుకో డిస్కస్ చేద్దాం. యాక్చువల్లీ ఇట్స్ హిజ్ 8th ODI 100, బట్ ఇది తన ఫస్ట్ ఐసీసీ 100. ఐసీసీ ఈవెంట్స్లో సెంచరీ కొడితే మజాయే వేరుంటుంది. చాలా ప్రెషర్ ఉంటుంది అండ్ దెన్ అగైన్ ఆ ఫీలింగ్ అసలు వేరే లెవెల్ ఉంటుంది. సో ఐసీసీ 100 అనేది ఆల్వేస్ చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా స్పెషల్ ఏ ప్లేయర్కైనా. కానీ ఐ థింక్ ఇట్స్ హిజ్ బెస్ట్ ODI 100 ఇప్పటి వరకు. ఎందుకంటే ఒక సైడ్ నుంచి వికెట్స్ పడుతూ ఉన్నాయి. ఒక టైంలో ఎప్పుడైతే రోహిత్ అండ్ గిల్ ఆడుతున్నారో చాలా ఈజీగా చేజ్ అయిపోతుంది అనిపించింది, బట్ ఎవెన్చువల్లీ చాలా టఫ్ అవుతూ పోయింది. గిల్ గురించి ఒక చాలా మంచి థింగ్ అనిపించింది ఏంటి అంటే, నాకు ఒక సైడ్ రోహిత్ ఫోర్స్ మీద ఫోర్స్ కొడుతూ ఉన్నా కూడా గిల్ మాత్రం చాలా కామ్ అండ్ కంపోజ్గా ఆడుతూ వచ్చాడు. తను అప్పుడే డిసైడ్ అయ్యాడు దట్ మొత్తం మ్యాచ్ ఫినిష్ చేయాలి అని. దట్స్ అ వెరీ గుడ్ ఇంటెంట్ ఫ్రమ్ గిల్. స్పిన్ని చాలా బాగా ఆడాడు. అసలు ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వలేదు. కొంచెం స్లోగానే ఆడాడు, బట్ ఈ టార్గెట్ని రీడ్ చేస్తూ అవసరమైనప్పుడే షాట్లు ఆడుతూ చాలా కంపోజ్డ్గా ఆడాడు. డెఫినెట్లీ దిస్ సెంచరీ ఈజ్ గోయింగ్ టు బీ వన్ ఆఫ్ హిస్ బెస్ట్ సెంచరీస్ ఫర్ షూర్. నెక్స్ట్ వచ్చేసి మొహమ్మద్ షమీ, మన షామీర్పేట్ షమీ బాస్. అసలు ఎందుకు షమీ ఐసీసీ ఈవెంట్స్లో గ్రేటెస్ట్ అంటే తన రికార్డ్స్ అలా ఉన్నాయి బాస్. సో ద ఫస్ట్ రికార్డ్ వచ్చేసి మోస్ట్ ఫైవర్స్ ఇన్ ఐసీసీ ఈవెంట్స్. షమీ హ్యాస్ టేకెన్ లైక్ 5 ఫైవర్స్ అంటిల్ నౌ ఇప్పటి వరకు. తన తర్వాత సెకండ్ పొజిషన్లో ఉంది ఎవరో తెలుసా? ద గ్రేట్ గ్లెన్ మెగ్రాత్ విత్ 3 వికెట్స్. అండ్ ఇదే కాకుండా మోస్ట్ వికెట్స్ ఫర్ అన్ ఇండియన్ ఇన్ ఐసీసీ ఈవెంట్స్. అంటే రెడ్ బాల్ కాకుండా, ఐ మీన్ మన టెస్ట్ ఛాంపియన్షిప్ కాకుండా ఓన్లీ వైట్ బాల్ ఐసీసీ ఈవెంట్స్ చూసుకుంటే, లైక్ క్రికెట్ వరల్డ్ కప్ కానీ, ఛాంపియన్స్ ట్రోఫీ కానీ, ఆర్ T20 వరల్డ్ కప్ కానీ, షమీ 74 వికెట్స్ తీశాడు. సెకండ్ పొజిషన్లో జహీర్ ఖాన్ ఉన్నాడు విత్ 71 వికెట్స్. అండ్ థర్డ్ పొజిషన్లో జస్ప్రీత్ బుమ్రా ఉన్నాడు విత్ 68 వికెట్స్. అండ్ ఆల్సో ఐసీసీ ఓడిఐ ఒక్కటే చూసుకుంటే, అంటే ఇది ఇప్పటివరకు చెప్పిందంతా ఆల్ ఐసీసీ ఈవెంట్స్, బట్ జస్ట్ ఐసీసీ ఓడిఐ ఒక్కటే చూసుకుంటే షమీ 60 వికెట్స్ తీశాడు. అండ్ సెకండ్ పొజిషన్లో జహీర్ ఖాన్ ఉన్నాడు విత్ 59 వికెట్స్. బట్ జహీర్ ఖాన్కి 59 వికెట్స్ తీయడానికి 32 ఇన్నింగ్స్ పడితే షమీ మాత్రం 19 ఇన్నింగ్స్లో 19 ఇన్నింగ్స్లో 60 వికెట్స్ తీసి జహీర్ ఖాన్ని దాటేశాడు. కమాన్ మ్యాన్, ఇది సరిపోదా మనకి? ఇన్ని రికార్డ్స్ సరిపోదా హీఈస్ అన్ ఐసీసీ లెజెండ్ అని చెప్పడానికి? పిచ్ విషయానికి వస్తే ఒక 1 వీక్ ముందే ఇక్కడ ILT20 మ్యాచ్ జరుగుతూ ఉండింది. అందులో ఫాస్ట్ బౌలర్స్కి మాత్రమే వికెట్లు వస్తూ ఉండే అండ్ స్పిన్నర్స్కి అంత వికెట్లు పడట్లేదు. సో అందరూ ఏమనుకున్నారంటే పిచ్ వచ్చేసి ఫాస్ట్ బౌలర్కి అనుకూలంగా ఉంటుంది, ఎక్కువ హెల్ప్ అవుతుంది,
ఇండియా 5 స్పిన్నర్స్తో వెళ్తుంది, కరెక్ట్ కాదేమో అని విమర్శించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ ఇప్పుడు పిచ్ కంప్లీట్లీ ఒక ఇండియన్ పిచ్ లాగా బిహేవ్ చేస్తుంది అండ్ చాలా స్లో అవుతూ ఉంది. దే ఇస్ నో గ్రాస్ అండ్ ఆర్ డెసిషన్ అంటే ఏదైతే మన సెలక్షన్ కమిటీ, కోచ్ అండ్ కెప్టెన్ కలిసి తీసుకున్న డెసిషన్ ఉందో టు గో విత్ 5 స్పిన్నర్స్ ఇన్ ద స్క్వాడ్, కరెంట్లీ చూస్తే ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ ఐడియా అని అనిపిస్తుంది. ఈ పిచ్ అయితే ఇండియాకి యాప్ట్ పిచ్ ఇది. మనకైతే వీ హ్యావ్ ఎన్ ఎడ్జ్ టు విన్ ద టోర్నమెంట్ విత్ దిస్ కైండ్ ఆఫ్ పిచ్ అండ్ హ్యావింగ్ 5 స్పిన్నర్స్ ఇన్ అవర్ టీమ్. దెన్ కమ్స్ టు విరాట్ కోహ్లీ. కమ్ ఆన్ కింగ్ కోహ్లీ, వాట్స్ హ్యాపెనింగ్ టు యూ మ్యాన్? అసలు ఏమవుతుంది అనేది అసలు ఎవరికీ అర్థం కావట్లేదు. లెగ్ స్పిన్నర్ వస్తే అవుట్ అయిపోతున్నాడు. ఆనెస్ట్లీ ద కైండ్ ఆఫ్ బ్యాటింగ్ కోహ్లీ ఆడుతుండడం పాస్ట్ 5-6 మ్యాచెస్ నుంచి చూస్తుంటే అసలు తను ఎందుకో చాలా కంఫర్టబుల్గా లేడు అగెన్స్ట్ స్పిన్. కానీ ఐ మీన్ లెగ్ స్పిన్ బయటికి వెళ్ళే బాల్స్కి మోస్ట్లీ అవుట్ అవుతున్నాడు. ఎందుకు తను కంఫర్టబుల్గా లేడేమో స్పిన్ ఆడడం అని నాకు అనిపిస్తుంది. ఆబ్వియస్లీ మ్యాన్, కోహ్లీ హిజ్ కింగ్, రన్ మిషన్ కోహ్లీ తను. ఈవెన్ ఐ వాంట్ కోహ్లీ టు లైక్ స్కోర్ 100 ఆర్ స్కోర్ బిగ్ అని నేను కూడా హోప్ చేస్తున్నాను. ఈ మ్యాచ్లో కూడా చాలా చాలా స్ట్రగుల్ అయ్యాడు. ప్రాపర్గా మిడిల్ చేయలేకపోతున్నాడు, అన్ని ఇన్సైడ్ ఎడ్జ్లు అవుతూ ఉన్నాయి. ఇలా ఆడితే అసలు చాలా కష్టం అవుతుంది, ఎందుకంటే నెక్స్ట్ మ్యాచ్ అసలే పాకిస్తాన్తో ఉంది. పాకిస్తాన్ అండ్ విరాట్ కోహ్లీ ఈజ్ అ కంప్లీట్లీ ఒక డిఫరెంట్ స్టోరీ అది. ఎందుకంటే హీఈస్ ద ఓన్లీ గై హూ రియలీ ప్లే వెరీ వెరీ గుడ్ నాక్స్ అగేన్స్ట్ పాకిస్తాన్ ఇన్ ఐసీసీ ఈవెంట్స్. సో బట్ వాళ్ళ దగ్గర కూడా అబ్రార్ రూపంలో ఒక మిస్టరీ స్పిన్నర్ ఉన్నాడు. తనని ఎదుర్కోవడం కూడా కొంచెం కష్టంగానే అవుతుంది. బట్ ఐ హోప్ ఈ ప్లేస్ వెల్. ఐ వాంట్ కింగ్ కోహ్లీస్ కమ్ బ్యాక్. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ ఆల్సో మ్యాచ్లో ఇంకొన్ని కాంట్రిబ్యూషన్స్ చూసుకుంటే రోహిత్ చాలా మంచి కాంట్రిబ్యూట్ చేశాడు విత్ హిస్ ఫియరీ 41 runs. బట్ ఐ హోప్ రోహిత్ ఇంకొంచెం ఆగి ఆడితే బెటర్ అని నా ఫీలింగ్. బట్ తను ఎంతసేపు ఆడినా మంచిగా ఆడాలని అనుకుంటున్నాను. ఎందుకంటే తను ఫాస్ట్గా ఆడి అండ్ అవుట్ అయితే డెఫినెట్లీ ఇండియాకి కొంచెం ఇబ్బంది అవుతుంది. సో హీ షుడ్ థింక్ టు స్టే లిల్ బిట్ లాంగర్. నేను ఎప్పుడు రోహిత్ ఎలా చూస్తానంటే హీఈస్ 100 runs బ్యాటర్. తన స్కిల్ కానీ తన కేపబిలిటీ అలాంటిది. సో లెట్స్ హోప్ తను నెక్స్ట్ మ్యాచ్లో క్విక్గా కాకుండా పెద్ద ఇన్నింగ్స్ ఆడాలని అనుకుంటున్నాను. బట్ ఈ ఇన్నింగ్స్లో ఏదైతే 41 runs ఆడాడో 40 runs తనకి డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది, డెఫినెట్లీ బూస్ట్ ఇస్తుంది టు ప్లే నెక్స్ట్ మ్యాచ్. ఆ ఎనర్జీ కానీ ఆ కాన్ఫిడెన్స్ కానీ వేరే ఉంటుంది. సో ఐ హోప్ హీ ప్లేస్ అ బిగ్ నాక్ ఇన్ ద కమింగ్ ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్. అక్షర్ ఈజ్ బ్రిలియంట్ మ్యాన్. కమాన్, అక్షర్ చాలా బాగా బ్రిలియంట్గా ఆడుతున్నాడు. అండ్ తను బ్యాటింగ్లో కొంచెం టాప్ ఆర్డర్లో వస్తున్నాడు అండ్ ఒక చిన్న యాంకర్ రోల్ ఆడుతున్నాడు. అవసరమైనప్పుడు పెద్ద ఇన్నింగ్స్ కూడా ఆడుతున్నాడు. అండ్ బౌలింగ్లో కూడా చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడు. ఈ మ్యాచ్లో అయితే వచ్చి రాగానే 2 క్విక్ వికెట్స్ తీశాడు. అసలు హ్యాట్రిక్ రావాల్సింది, బట్ లడ్డు లాంటి క్యాచ్ రోహిత్ డ్రాప్ చేశాడు. రోహిత్ అసలు చాలా టఫ్ క్యాచెస్ పడతాడు, బట్ దిస్ వాజ్ కంప్లీట్లీ అన్ఫార్చునేట్. అసలు అంత ఈజీ క్యాచ్ డ్రాప్ చేసి చాలా ఫ్రస్ట్రేషన్ చూపించాడు. అండ్ అక్షర్కి సారీ కూడా చెప్పాడు. ఆ క్యాచ్ కనుక రోహిత్ శర్మ పట్టి ఉండుంటే ఐ డోంట్ థింక్ దే వుడ్ హ్యావ్ స్కోర్డ్ మోర్ దెన్ 100 runs, బికాజ్ అక్కడికి 35 for 6 అయిపోతుండే. బట్ ఆ క్యాచ్ డ్రాప్ అవ్వడం వల్లనే బంగ్లాదేశ్ 228 దాకా వెళ్ళగలిగింది విత్ ద హెల్ప్ ఆఫ్ తౌహిద్ హృదయ్కి ఖచ్చితంగా నా అప్రిషియేషన్ మ్యాన్. డెఫినెట్లీ ఈజ్ ప్లేడ్ రియలీ వెరీ గుడ్ నాక్, వన్ ఆఫ్ ద బెస్ట్ నాక్స్ నన్ను అడిగితే ఇన్ హిజ్ ఎంటైర్ కెరియర్. దెబ్బ తగిలినా కూడా ఒక్క కాలు మీద ఉండి హీ హిట్ అ సెంచరీ. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. అండ్ దెన్ కమ్స్ టు హర్షిత్ రాణా. హర్షిత్ గురించి ఇంకొక ట్రివియా ఇస్తాం మీకు. హర్షిత్ ఆల్వేస్ 3 వికెట్లు తీస్తాడు. తన టెస్ట్ డెబ్యూలో 3 వికెట్లు తీశాడు, ఓడిఐ డెబ్యూలో 3 వికెట్లు తీశాడు, T20 డెబ్యూలో 3 వికెట్లు తీశాడు, అలాగే ఐసీసీ డెబ్యూలో కూడా 3 వికెట్లు తీశాడు. హీ ఆల్వేస్ టేక్స్ 3 wickets. హీస్ బీన్ గుడ్, చాలా మంచిగా బౌలింగ్ చేస్తున్నాడు. లాస్ట్ సిరీస్లో చూసుకుంటే కొత్త బాల్తోని సరిగ్గా బౌలింగ్ చేయలేకపోయాడు, బట్ ఈ ఇన్నింగ్స్లో అయితే చాలా బాగా బౌలింగ్ చేశాడు. సో ఓవరాల్ ఇట్స్ అ వెరీ గుడ్ టీమ్ ఎఫర్ట్ అండ్ ఇట్స్ అ గ్రేట్ విన్. లుకింగ్ ఫార్వర్డ్ టు పాకిస్తాన్స్ మ్యాచ్ ఆన్ సండే. సో యూ స్టే ట్యూన్. దానికంటే ముందే ఇండియా-పాకిస్తాన్ ప్రివ్యూ చేద్దాం మనం, అప్పుడు కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి
అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.